హై బ్లడ్ ప్రెషర్ మన దేశంలో కోట్ల మంది ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్య. దీన్ని సైలెంట్ కిల్లర్ అని కూడా అంటారు. ప్రతి ఏడాది హై బీపీ బారిన పడుతున్న రోగుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అధిక రక్తపోటుతో గుండె జబ్బులు, బ్రెయిన్ స్ట్రోక్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు ముడిపడి ఉన్నాయి. కాబట్టి హై బీపీని అదుపులో ఉంచుకోవడం ఎంతో ముఖ్యం. సిస్టోలిక్ 140 లేదా అంతకంటే ఎక్కువ ఉన్నా, డయాస్టోలిక్ 90 లేదా అంతకంటే ఎక్కువ రీడింగ్ నమోదవుతున్నా మీరు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారని అర్థం. హై బీపీ బారిన పడిన వెంటనే అందరూ మందులు వాడడం మొదలు పెడతారు. కేవలం మందులతోనే కాకుండా మీ జీవన శైలిని మార్చుకోవడం ద్వారా కూడా హై బీపీని అదుపులో ఉంచుకోవచ్చు. అదెలానో ఇక్కడ చూసేయండి. అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారు ప్రతిరోజు కనీసం అరగంట పాటు వాకింగ్ కు వెళ్లడం మంచిది. స్ట్రెచ్చింగ్ వ్యాయామాలు చేయాలి. రక్తపోటు అదుపులోకి వచ్చేందుకు ఇవి సహాయపడతాయి. ప్రతిరోజు చిన్న డార్క్ చాక్లెట్ ముక్కను తీసుకునేందుకు ప్రయత్నించండి. దీంట్లో ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. ఎండలో కాసేపు ఉండండి. సూర్యరశ్మికి రక్తపోటుకు మధ్య అనుబంధం ఉంటుంది. యూవీఏ కిరణాలు అరగంట పాటు మీ శరీరంపై పడితే రక్తపోటు సగటున 4.90 మిల్లీమీటర్స్ ఆఫ్ మెర్క్యూరీ తగ్గుతుందని ఓ అధ్యయనం తేల్చింది. బీట్రూట్, యాపిల్ రసం తాగడం ఎంతో మంచిది. ప్రతిరోజు సాధారణ టీ, కాఫీలు మానేసి మందార టీ తాగితే రక్తపోటు త్వరగా అదుపులోకి వస్తుంది. ఓ నెలపాటు ఆక్యుపంక్చర్ థెరపీ తీసుకోవడం వల్ల కూడా అధిక రక్తపోటు అదుపులోకి వస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. బ్లడ్ ప్రెషర్ ఎప్పుడు పైది కొంచెం ఎక్కువ ఉన్న నార్మల్ అనుకుంటాం, కానీ కిందది మటుకు చాలా మటుకు మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే శరీరం రెస్ట్లో ఉన్నప్పుడు రక్తపోటు ఎలా ఉంది నరాల్లో అన్నది కింద వచ్చే పరిణామం చూస్తాం అనమాట. అది 100 to 120 వరకు వెళ్ళిన వరకు నార్మల్. 120 నుంచి 150 కూడా ఇప్పుడు కొంచెం పర్వాలేదని అంటూ ఉన్నారు. కానీ కిందది మటుకు 80 దాటితే మటుకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి ఈ రక్తపోటు ఎక్కువగా ఉన్నవాళ్ళు వచ్చే కారణాలు ముఖ్యంగా ఏంటంటే శారీరకంగా వాళ్ళకి ఎక్కువ ఒత్తిడి లేకుండా, లేకపోతే ఎక్కువ తిరగకుండా, ఎక్సర్సైజ్ లేకుండా ఒకచోటే కూర్చొని కంటిన్యూస్గా పనిచేసేవాళ్ళు, మళ్ళీ మానసికంగా ఎక్కువగా ఒత్తిడి ఉన్న వాళ్ళలోనూ, తర్వాత సైకలాజికల్గా స్ట్రెస్ పడిన వాళ్ళల్లో, మళ్ళీ ఇంకోటి ఏంటంటే బరువు పెరిగిపోయిన వాళ్ళు, బాగా ఎక్కువ స్థూలకాయం ఉన్న వాళ్ళలో బీపీ అన్నది చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. వైద్యుల సలహా ప్రకారం ఆహారంలో కూడా కొన్ని మార్పులు చేయాలి. ముఖ్యంగా వంటకాల్లో ఉప్పు తగ్గించాలి. పొటాషియం అధికంగా ఉండే అరటి పండ్లు, నారింజ, పాలకూర, కందగడ్డ వంటివి తినాలి. పుట్టగొడుగులు, బ్రోకలీ, ఆవకాడో, బాదం, పిస్తా వంటివి రెగ్యులర్గా తీసుకోవాలి. బయటి ఆహారాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నిల్వ చేసిన ఆహారాలను తినకూడదు. ఈ జాగ్రత్తలు తీసుకుంటే హై బీపీ అదుపులో ఉండేందుకు చాలా తోడ్పడతాయి. కూరగాయలు, ముఖ్యంగా ఆకుకూరలు, పళ్ళు, షుగర్ లేని వాళ్ళందరూ పండ్లు ఎన్ని రకాల పళ్ళన్నా తినచ్చు. ఇవన్నీ ఏంటంటే చాలా లో క్యాలరీ ఫుడ్స్. కూరగాయల్లో ఆకుకూరలు ఎక్కువగా ఉంటే అది ఇంకా మంచిది. ఇలాంటివన్నీ లో క్యాలరీ ఫుడ్స్ తినడం వలన మనిషి బరువు పెరగరు. రెండోది ఏంటంటే బీపీ కూడా ఎక్కువ అవ్వదు. వండే పద్ధతుల్లో సాధ్యమైనంత మటుకు ఫ్రైలు పనికిరాదు. ఉడకబెట్టి కూరల్లా చేసి అవి ఎంత వాడినా మంచిది. అంతేగాని డీప్ ఫ్రైలు అంటే పూరీలు, వడలు ఇలాంటివన్నీ లేకుండా మామూలుగా చపాతీలు లాంటి, లేకపోతే పుల్కాలు లాంటి నూనె తక్కువ వాడుకునే పదార్థాలు అటువంటి చేసే వండే పద్ధతుల్లో కూడా కొంచెం మార్చుకోవడం మంచిది. బాగా వేపేస్తే అందులో పోషక విలువలన్నీ నశించిపోతాయి. ఉడకబెట్టి తాలింపులు పెట్టుకుని తినేది చాలా మంచిది.